అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన వారిని క్రైస్తవులు అని పిలవడం మొట్టమొదటిగా మొదటి శతాబ్దంలో అంతియోకయలో ప్రారంభమైంది. ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా క్రైస్తవులు అనేక మంది చేత హింసలు, బాధలు, శ్రమలు, అవమానాలు, తిరస్కారములు, చీత్కారములు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం, చెవులారా వింటూనే ఉన్నాం. అయితే ప్రభువు ముందే చెప్పారు, నా నామమునందు విశ్వాసముంచిన వారు అనేక హింసలు పొందెదరు అని. అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూ ఉంది. అందుచేత ఈ శ్రమలను చూసి దిగులు చెందక, కృంగిపోక, సిగ్గుపడక, వీటి కోసమే మనము నిర్ణయించబడిన వారము అనే సత్యాన్ని గ్రహించి ధైర్యముగా వాటిని ఎదుర్కొంటూ దేవుని మహిమపరచ బద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ప్రభువా, హింసలు పొందుతున్న వారికిని అలాగే హింసించుతున్న వారికిని రక్షణ దయచేయమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి, మీ పేరు పెట్టబడిన మాకు ఈ లోకంలో ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని శోధనలొచ్చినా వేటి గురించి సిగ్గుపడక, భయపడక వాటన్నిటిలోనూ నిన్ను మహింపరచచ్చు భక్తుల వలె మేము కూడా వేటి గురించి సిగ్గుపడక ధైర్యంగా ముందుకు వెళ్లే భాగ్యము అనుగ్రహించండి. యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడుచుకున్నట్లుగా సహాయం తెచ్చండి. ఎవరైతే మమ్మల్ని హింసిస్తున్నారో వారి గురించి ప్రార్థన చేయనట్లుగాను, ఎవరైతే హింసింపబడుతున్నారో వారందరినీ మీరు కాచి కాపాడినట్లుగాను ప్రార్థన చేస్తున్నాం. మాకు అటువంటి శక్తిని, మీ కృపను అనుగ్రహించి ధైర్యంగా ఈ లోకంలో జీవించే భాగ్యం అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప మనకందరికీ తోడేనుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.